ఏడ్రా నీళ్ళు పెడితే నీళ్ళు పెట్టావా? ఈ పెన్ను కూడా వేసినారు కదరా, 10th క్లాస్ ఇదే రాసింది ఇది. ఎవడన్నా నోరుతా నగరు ఏమి 10th క్లాస్ రాసినట్టు ఆ పెన్ను అట్లా ఉందంట. 10th క్లాస్ రాసినట్టు ఆ పెన్ను అట్లా ఉందంట. ఏది వదలు, నేను గుర్తుకు అట్లే పెట్టుకుంటా. నీకు పేపర్లో పడినది కూడా పెట్టుకున్నా. నువ్వు పడినావా? ఆటో వాళ్ళని కొట్టి ఎందుకు పడతాంలే కానీ మళ్ళీ అదే వాడు లేడురా, చరంగా లేడు. ఎవరు పిల్లోడు వస్తాడు చరణ్ వాళ్ళ ఫ్రెండ్. ఏమి ఈరోజు చెప్తానవా? ఏందా అసలు ఏంది నువ్వు? ఇడరా నువ్వు ఈరోజు కూడా చెప్తానవా ఏమన్నా? ఈరోజు కూడా నాకు అర్థం కాలేదు సార్. సోమవారం ఒకటి కదా నువ్వు చెప్పేది. ఏం చెప్తాను? వండు ఏంది కనపడుతుంది? బొంగు కనబడుతుంది. ఈడే ఉన్నాడు, బొంగు కనబడుతుంది. ఈడే ఉన్నాడు. నువ్వు అమావాస్యకి అడుగుతావు. వాడు రోజు చిల్లర తిరుగులే తిరిగేది, మళ్ళీ అమావాస్య రోజు స్పెషల్ తిరుగుతావు. చిల్లర తిరుగులే తిరిగేది, మళ్ళీ అమావాస్య రోజు స్పెషల్ తిరుగుతావు. నువ్వేమన్నా అమావాస్య ఆడ తిరుగుతాను, పున్నానికి ఆడ తిరుగుతాను. ఏంది వాడు మాట్లాడు బాడీ ఏంది, వాడు మాట్లాడేది ఏంది? ఏందోలే నాకు తెలిసిలే కానీ ఏం చెప్పు నీ. ఏందోలే నాకు తెలిసిలే కానీ ఏం చెప్పు నీ. ఏడ తొక్కినాడు? నువ్వు చెప్పావు వాడినే 10 మంది ఎప్పుడు చూడు తొక్కుతా అంటారు, నువ్వు మళ్ళీ వాడేమని తొక్కేది. 10 మంది ఎప్పుడు చూడు తొక్కుతా అంటారు, నువ్వు మళ్ళీ వాడేమని తొక్కేది. డిసీజా తొక్కినాడా? ఏడ తిరిగినవరా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? అసలు వాడు ఏం చేయాలనుకుంటా ఏం మాట్లాడు? వాడు ప్రతి సోమవారము శుక్రవారమా ఆ 2 రోజులు చెప్తాడు. ఏం చెప్తాడు? గాడి గుడ్లు ఇట్లాడవని చెప్పుకొని నీకు అట్లేనా? తెలంగాణ కోసం ఏం కనబడిందా విచిత్రంగా? చెప్తా చేసావా? నాకు వచ్చే మంచి బూతులు చెప్తా చేస్తావంటే నువ్వు ఏదనుకుంటావు అట్లా చేస్తావా? అట్లా చేస్తావా? అట్లాడ నమ్మను పో. నమ్మద్దులే, అంతే నాశనం అయిపోతావు. వాని పవర్ నువ్వు చూడలే. వాడు నిజంగా సోమ శుక్రవారం పవర్ఫుల్. ఇప్పటి వరకు ఏం మాట్లాడుతున్నాడు? ఇదేంది వయసు సంబంధం లేకుండా మనకు శక్తి ఉంది. కానీ వాడు నిజం చెప్పు, నువ్వు భయపడదు. నాకెందుకంటే నువ్వు ఎందుకంటే ఒకరిని ఫోకస్ చేసి చూసినావు, ఒక నిమిషం ఆగినావు. నువ్వు మామూలుగా ఆగి మొగం కళ్ళ లెక్కలు పెట్టి చూడవు, కానీ నేను కళ్ళ లెక్కలు పెట్టి చూసినావంటే ఏదో తేడా ఉంది. ఏదో తేడాగా ఉంది. తొక్కినాడా? నీకు ఒకటి చెప్తాడు, చిల్లర పోద్రా అనేది అందుకే. చిల్లర పోద్రా అనేది అందుకే. ఏందో చెయ్యి. రేపు సోమవారం, రేపు పోయి రేపు రాత్రి నా దగ్గర రా, శ్మశానంకి రా. అర్థం పర్థం లేకుండా మాట్లాడు. చెప్పుంది కొడతాను లోపల నా కొడుకు. మళ్ళీ మాట్లాడతాం మళ్ళా. ఏం తప్పు చెప్పినాడు? శ్మశానం పోలట్టు నేను ఏమన్నా ఆడికొస్తే నువ్వేం పెద్ద భయపడే పనిలే. చెప్తా ఇను నీట్ గా. సోమవారం శుక్రవారం ఆయననే పిలుస్తారు అందరు. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. అతను ఆయన అంటారు, తర్వాత యాడికి లే యాడరా నువ్వు అని అది మాట్లాడతారు. నేను ఆ రోజు అనుకోండి నీ మంచి కోసం చెప్తాను. బాగుపడతావు లేకపోతే నాశనం అయిపోతావు. చెత్తనా కొడక ఇప్పుడు ఇదంతా నువ్వు నమ్మవేమో. ఉండు నీకు ఇప్పుడు వాడు ఒకవేళ ఇన్లేదు మాట్లాడి ఏం జరగచ్చు? నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి. కానీ నువ్వు నీకు గుర్తుందో లేదో మొన్న
సుబ్బయ్యనా వాచ్మెన్ వాచ్మెన్ సుబ్బయ్య చచ్చిపోయినాడు కదా. అదే రక్తం చచ్చిపోయా కదా. చచ్చిపోయినాడు. చెప్తే ఇంట్లో కదా. నువ్వు చెప్పి చచ్చిపోయినాడు. ఇంట్లో కదా. నువ్వు చెప్పినావా దానికి? చెప్పినా నా ఇంతగా చెప్పినాను. మనోడే అని చెప్పి లేదు నువ్వు చేసావు తొక్కినావు అంటే అవన్నీ లేదు అవన్నీ మూనమ్మకాలు అని చెప్పి తనకిలన్నాడు. 2 రోజులు బాగా నిజం చచ్చిపోయాడు. అయిపోయి చచ్చిపోయింది. నిజం చచ్చిపోయాడు. అయిపోయి చచ్చిపోయింది. నిజమైన రక్తం కక్కుని అయిపోయి బెడ్షీట్ తెల్ల బెడ్షీట్ కప్పుకొని పండుకున్నాడు. పొద్దున్న చూస్తే బెడ్షీట్ అంతా రక్తమే. రక్తం కక్కుని చచ్చిపోయాడు రాత్రి. నువ్వు అయిపోయి చెప్పినావు ముందే. చెప్పినా నా ఇంట్లో అయిపో. చెప్పినా నా ఇంట్లో అయిపో. అన్ని జరుగుతాయి ఏమిటి? ఓడొస్తాడు ఇండ్రు ఇండ్రు ఏదైనా జరిగేంత వరకు ఎవరు ఈ మనుషులు ఈ మధ్య ఇట్లా తయారైపోయినారు. ఏం చేయలేము ఈ మధ్య ఇట్లా తయారైపోయినారు. ఏం చేయలేము. ఇప్పుడు కుడికాలతో దొక్కినాడు ఎడంకాలతో దొక్కినాడా? ఎడంకాలతో దొక్కినాను. ఎడంకాలతో శని ఉన్నాను పుట్టప్పటి నుంచి వేస్తే ఇన్నా పుట్టితుకునే వేస్టా? వేస్తే పుట్టితుకునే వేస్టా? వేస్తే చేది నమ్మ బతుకు. ఈ మనిషి అంతా రేపు పొద్దున ఎప్పుడైనా బాగుపడే లక్షణాలు ఉన్నాయా? నువ్వు ఏమన్నా పెట్టినావు అనుకో అది ఒక 2 రోజులు నడుస్తుంది అంతే బాగా. ఇంకా 3 రోజులు అయితే నాశనం. నిజమే కదా? నిజమే కదా? నేర్పినానా సోమవారం ఆయన భలే చెప్తాడని. శుక్ర సోమం సోమవారమే కాదు ప్రతిరోజు 1 గంట సేపు అట్లా ఉంటుంది. నా ఎవరెవరు వస్తారు? నీకెందుకు ఆగాలనిపించింది ఇట్లా పోయేటప్పుడు? నీకెందుకు ఆగాలనిపించింది ఇట్లా పోయేటప్పుడు? మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? మొగం చూసి వాడిని పిలిచినా వాడు లేదన్నాడు. కానీ ఇట్లా వచ్చరికి ఏదో శక్తి తగిలినట్లుందన్న. శక్తి తగిలినట్లుందన్న. ఇంకొచ్చి ఆగిపోయి వాడు నవ్వుతాడు. ఎవడు ఎవరైనా చచ్చిపోయినాడు శ్మశానాన్ని పోయినా కూడా నవ్వుతాడు వాడు. ఇట్లా చేస్తాను. మళ్ళీ ఎందుకంటే ఆనందపడతాడు ఎవరైనా చచ్చిపోతా అంటే. పడతాడు ఎవరైనా చచ్చిపోతా అంటే. మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయి. నీకు తెలియదు చచ్చిపోయే స్టేజ్ లో ఉన్నారంటే వాళ్ళని చూస్తేనే ఆయన కొడుకు టైప్ అనుకుంటాడు. అంతే నేను అంతే లైట్ అంతే నేను అంతే లైట్ తీసుకుంటాడు. ఇప్పుడు మన కోళ్ళు మేకలు ఎట్లా పీక్కో చచ్చిపోతాడు నువ్వేమో చూసి అయ్యో అని ఎడతావా? అట్లే అందుకు అందుకు సరే చెప్పి ఇప్పుడు ఏమి ఒకవేళ వినకపోతే మాట రేపు రాత్రి వినాంలే అవన్నీ. రక్తం కక్కునే దగ్గర చెయ్యి వేసుకోవద్దు నువ్వు చాలా సీరియస్ అవుతుంది. చెయ్యి వేసుకోవద్దు నువ్వు చాలా సీరియస్ అవుతుంది. మళ్ళీ నువ్వు పోద్దు ఉండు. నీ మాట వినకపోతే రక్తం కక్కుంటాడు. నీ మాట వినకపోతే రక్తం కక్కుంటాడా? చనిపోడు కానీ మంచిగా దాన్ని ఏమంటారు చేతి ఎన్నికి తిరిగిపోయి మగమంతా పీకపోయి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? చెడుపులు చేసేవాడు చెప్తాడు కదా. జోనర్ చేసాను గుర్తుపెట్టుకో. 3 రోజులు టైం అంతే. 3 రోజులు టైం అంతే. వాడు చెడు చేసావుడమ్మా చేసినారు. నెక్స్ట్ జరగబోయేది పోద్దు. నువ్వు ఉండు చెప్పిపోదు. లేదు ఈ మనిషి ఇండంలే నా మీద చేసేసంటే ఈ మనిషి అంతే ఇంకా బతకడు. చేసేసంటే ఈ మనిషి అంతే ఇంకా బతకడు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ఇప్పుడు పోనీ ఏం చేయమంటావు? శ్మశానంకి వచ్చి కోడి వస్తాను నల్ల కోడి కోస్తావు. వాడు ఏజ్ లో ఉన్నాడు అన్ని తెలుసులే. మంచి తెలుసు చెడు తెలుసు. ఇప్పుడు నువ్వు మంచి తెలుసు చెడు తెలుసు. ఇప్పుడు నువ్వు కొట్టే పోతావు అది నీ మీద చూపిస్తావు. నువ్వు బాగుపడతావు. ఇప్పుడు కొట్టినావు నేనేం అనుకోలేదు. నీ మంచి కోసం చెప్తాను నువ్వు ఎండంలే. సరే చెప్పు. కోడి కోడి వస్తాను అక్కడ కూర్చోబెడతా శ్మశానంలో మధ్యలో మంచిదిలే. ఎవరు నన్ను మంచిదిలే. ఎవరు నన్ను నిన్నే ఎవరికి దొక్కింటే ఈ మనిషి ఎవరు అయితే తొక్కినాడో వాళ్ళ భుజానం మీద కూర్చోబెడతా. వాళ్ళ గోరి మీద ఉంటది. ఉంటది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. అమ్మా చెప్పు. నీకు ఉందిలే ఇప్పుడే చెప్పు. కూర్చోబెట్టి మర్తలే నీకు మర్త చెప్పు. కూర్చోబెట్టి అది నల్ల కోడి అన్నం పెడతా తిని పొమ్మన్నా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో. కొత్త కోడి ఓడి పెడితే ఎట్లా? ఈ మంచి వానికి ఏం ఆనందము మనుషులు పోతారంటే కాదు. కుత్త కోడితే ఎట్లా తింటాడు అన్నం? కుత్త కోడి తప్ప తినాల ఇంకా చెయ్యం దాన్ని. కోడి
నేను బొచ్చు తీసి ఆడ పెడతామని తినేసి పోలను నీకెంత ఆనందంగా ఉంది పోలను నీకెంత ఆనందంగా ఉంది సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ. ఏమో నా ఈ మనిషి ఎందుకు చాలా విచిత్రంగా అనిపిస్తాడు. అందుకు ఈ మనిషిని ఇష్టం ఎందుకు నవ్వు పోనీ ఆ కోడి అందుకు ఈ మనిషిని ఇష్టం ఎందుకు నవ్వు పోనీ ఆ కోడి దొక్కినంత తిన్నాకన్నా పోతుందా తిన్నాకన్నా గోరి మీద ఒక 2 రోజులు పూర్తి యాడా యాడియల్లా యానంలో 2 రోజులు ఉండాలంటే ఆడైతుంది కాదులే యానంలో 2 రోజులు ఉండాలంటే ఆడైతుంది కాదులే మాకు శ్మశానం వద్దులే అదే కాదులే దాని మీదే పనుకోవాలన్నా ఆడే నిద్ర చేయాలా పోలాగా ఏ శ్మశానం ఉంటే ఏమన్నాడు మేడా ఏ శ్మశానం ఉంటే ఏమన్నాడు మేడా అని ఎవరికైనా చూపించండి రా. అదే కదా అవన్నీ కాదు వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా ఇవన్నీ నిజం చెప్తాను అయితే అయ్యే భలే పవర్ఫుల్ చెప్పు మళ్ళీ మేడం ఏం వేసుకోలే ఏంది ఏమో ఏదో అసలు ఆశ లేదు ఏదాళ్ళ మీద పొయ్యేవాడు ఆగి నేను చూస్తానే ఆయనాడంటే లెక్కేసుకోంగా మామూలు ఇంతే రేపు చూడు గోరీలో చూడు నువ్వు ఆ అవతారము ఆ కథ ఏంది ఆడ దడుచుకోవాలంగా ఇక అది కథ వేరుంటది ఇక అది. బట్టలని ఇప్పానమ్మ ఎంత ఉంటే అంత గోరీలన్నీ దాని మీద డాన్స్ చేసుకుంటా చెట్లకు పట్టుకొని ఊక్కుంటా అసలు నీకు ఇంకా నీ సెంటర్లో కూర్చిపెట్టి నీ చుట్టూ డాన్స్ చేసుకుంటా నీ సెంటర్లో కూర్చిపెట్టి నీ చుట్టూ డాన్స్ చేసుకుంటా నీకు అసలు పూనకం వస్తుంది ఇట్లా వైబ్రేషన్ ఇట్లా మొత్తం అంతా గూస్ బంప్స్ గుట్టమ్మడా తొలిపోన్నాడు వాడు ఉత్తపిత్తల పెర్రలు ఊపుకొని తిరుగుతాడు ముందర చూస్తాడా ఆ దయ్యాలు అవి దగ్గర రాకుండా వాడు భయపడేసుకుంటూ ఆడేది అంతా చూసుకుంటూ ఆడేది అంతా ఎత్తులేసుకుంది ఎందుకు ఆడతాడు డాన్స్ చేస్తాడు చాడతాడు నేను చూసేలా అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. ఏముంది నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ఉంటే వాడు చుట్టే ఎగురుకుంటుంటాడు ఇంకోటి డాన్స్ చేస్తాడు 10 నిమిషాలు ఎగురుతాను వెంటనే బాత్రూమ్ పోతాడు చెంబు తీసుకొని కదా అంతసేపు ఎగురితే పవర్ ఎగిరినప్పుడు డాన్స్ చేసినప్పుడు లోపల కూర్చుంటాడా ఆడే నీ పక్కనే కూర్చుంటాడు ఇంకా మళ్ళా డాన్స్ చేస్తాడు తింటాడు మళ్ళా బాత్రూమ్ కూర్చుంటాడు మళ్ళీ డాన్స్ చేస్తాడు ఇంకా నీ 2 రోజులు ఇంకా ఫుల్గా మొత్తం అంతా బాత్రూమ్ ఉంటుంది నీ చుట్టూ 3 రోజులు ఇద్దరు మొత్తం డాన్స్ 3 పూట్ల డాన్స్ ఉంటుంది ఈ ప్రపంచంలోని ఎక్కడ చూసిలే టూ మచ్ రా డేయ్ టూ మచ్ నువ్వు చూడాలి డాన్స్ జరుగుతుంటది నీకు పిచ్చి డాన్సులు తిందని డాన్సురా నిన్నేం చేయమనిలే కదా బట్టలు ఇప్పి డాన్స్ బట్టలు ఇప్పి కూర్చోలా మామూలు కూర్చోలా షర్ట్ పిల్ల కాదు ఎందుకు కొడతాను అవు వాడు మొత్తమే ఇప్పినాడు నేను ప్యాంటే కదా ఇప్పంది ఎవరు ఉండరు అది ఇంకోటి చెట్టు పైన చెట్టు ఎక్కి దుంకేది ఉంది స్పెషల్ అదైతే మంచి చేయలేనా ఒకసారి దుంగల పైన చాలా పెద్ద మర్రి చెట్టనా పెద్ద మర్రి చెట్టనా అది ఎక్కి దుంకాల కిందికి దుంకి ఆ గోరి మీద అది ఏది ఉందో ఈ మంచి తొక్కిన అది దుంకి ఆడ పొలాడు చేద్దామంటావు మరి అప్పుడు ఆ రోజు రాత్రి అదేం ఉండదు కరెక్ట్ ఆ చెట్టు పై నుంచి గోరి మీద దుంకుతే వానికి ఇంకో గోరి పెట్టాలి పక్కన కట్టాలి నువ్వు అది చెప్పేది బాలే ఒకవేళ ఏమన్నా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఇంట్లో చేసేటట్లుందే ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ అవుతుంది పర్లే ఎక్కువైనా పర్లే మనకు ఆడ ఇబ్బంది పడేది అక్కడైతే అన్ని ఉంటాయినా ఏముంటాయి బొచ్చుందే బట్టలు ఇప్పి ఎగిరేదే మహా ఏముంటది బాత్రూమ్ పోతాడు సొమ్ము ఉంటది కుంకుమ అవన్నీ చెక్క ఇవన్నీ కాదనా ఏం చెక్క టేక్ చెక్క టేక్ చెక్క దీన్ని ఏమంటారు
ఇట్లా మన మామూలుగా ఇదేమన్నా టేబుల్ తీసుకున్నాం చూడు సరే ఇప్పుడు నీకు ఏమేమి ఐటమ్ కావాలో మొత్తం చెప్పేసి లిస్ట్ ఉంటుంది ఆ పెద్ద రోజు లిస్ట్ ఉంది ఆ రోజు పూజ చేయించిండ్రు అది ఆ లిస్టేనా ఆ రోజు పూజ చేయించిండ్రు అది ఆ లిస్టేనా నా లిస్ట్ అదేలే టెంకాయలు 60 టెంకాయలు ఊదుగడ్డలు 2-3 కేజీలు ఊదుగడ్డలు తీసుకుంటాడు పంచలు వచ్చేసి 16 నా 16 పంచులు 16 పంచలు డ్రాయర్లు దాయిలో ఒక 50 పెట్టు 50 డ్రాయర్ జానకలు చేతున్నారు మంచి కోసం చెప్తాండి ఇది పంచులేంటికి డాయర్లేంటికి నువ్వు పంచులేంటికి డాయర్లేంటికి నువ్వు చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఎవరు పంచాలు పంచా నాయనా వాడే వాడుకోడు ఆ పంచా డ్రైవర్ ఆ పని తీసుకొని నువ్వు గుద్దుకుంటాడా ముందు ఆ పంచా డ్రైవర్ వేసుకొని డాన్స్ ఆడుతుంటాడు పంచని డ్రైవర్ చింపి ఇసిరేస్తుంటాడు ప్రతి 5 నిమిషాలకి మారుస్తాండల బట్టలు 5 నిమిషాలకి మారుస్తాండల బట్టలు ఏంట్రా ఇది అంటే చూస్తాండాలి పెడతాను నీకు ఇంట్రెస్ట్ లేదా నీకు ఇంట్రెస్ట్ లేదా ఏది కూడా లేదా లేదు కదా మాటకు వచ్చాక నాశనం అయిపోతా అంటారు చెప్పేసి ఏమైతాడు చెప్పి వాడి నోట్తో చెప్పించుకోద్దు వద్దులే ఆ. అందుకు చెప్పేది రేపు ఒకవేళ వచ్చి చేస్తావా రేపానా ఆ. నా రేపు ఎట్లా రేపు పొద్దున్న కాదు నా రాత్రిలో చేయలే ఇవన్నీ సరే రాత్రిలో చేయలే ఇవన్నీ సరే రాత్రి ఒక రోజు అయితే రాత్రే చేస్తాము నా ఒక రోజు అయితే శ్మశానం అయితే ఉండాలి సర్లే పూజ అయిపోయినాక మళ్ళీ శ్మశానం కంటే నేను వస్తాలే ఓ నా ఏం కాదులే ఓ నా ఏం కాదులే ఈ రోజు చేస్తావా రాత్రికి ఈరోజు రాత్రి సరుకులను తెప్పిస్తాను ఏమేం ఈరోజు కాదు రాత్రి పవర్ ఉండదు నా రేపు రాత్రి పవర్ మనకి కరెంట్ ఏం గట్టి కాదు కదా పవర్ అంటే ఆ పవర్ కాదు నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక దాన్ని ఏమంటారు చూడు. శక్తి లేస్తావు శక్తి లేదు నా ఈరోజు శక్తి లేదు నా ఈరోజు మళ్ళా నాకు శక్తి శక్తి లేదు కదా ఈరోజు. ఆయనకు శక్తి లేకపోతే బిత్తల మీద రాత్రంతా ఒకటేమైన శ్మశానం అంతా పరిగెత్తుకుంటే ఎగురుకుంటా ముందు చూసినారు ఎవరు రాసి వచ్చేది మానేసినారు వాడు ఎగురుతాంటాడు అది ఆ రోడ్డు అంటే ఆ అదృష్టం నీకు దక్కింది చూసేది రాత్రంతా నీ ఇంకోటి ఆ టార్చ్ లైట్ ఇస్తాను ఈ మధ్య టార్గెట్ ఈ మధ్య ఒక్కొక్కరు అది వాడేం అన్ని ఇప్పి ఎగురుతాంటాడా చుట్టూ నువ్వు టార్చ్ లైట్ వేసి వాడిని ఫాలో చూసుకుంటూ కూర్చోవాలి డాన్స్ నువ్వు కానీ నా మాట వినలేదనుకో. అది నువ్వు ఏం చూస్తావు అనేది వాడేం పట్టించుకోడు వాడంతా నీలోంచి ఏంది పట్టించుకోడు నీలో ఉండేది నెగిటివ్ వారి మంది శరీరమే పట్టించుకోవాలి పట్టించుకోవాలి ఏంటంటే వీళ్ళు చెప్తా చూడు ఇను నా మాట వినలేదనుకో ఇదో ఇంతే ఇదో అది చేసేసారు నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్ నిజంగా అట్లా అయిపోతావు ఏంది వాడు అట్లా అది వాళ్ళకి సంబంధించింది లేదు నాకు అర్థమైంది చాలా డేంజర్ అది దానికి వద్దులే చెప్పి భయపడిద్దు రాత్రి రా చేద్దాం ఏమనుకోద్దు ఇట్లా శక్తి నువ్వు అనుకుంటే ఎంతసేపు తెప్పిస్తావు ఏంటి ఈడ బిత్తలు చెప్పేసి ఇల్లంతా ఎగిరే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోవద్దు బాట కానీ పోవాలంటే వాడే గుర్తాడు ఎక్కువ మంచిగా విభూతి కూడా కాలేదండి మంచి చాలా చల్లాలన్నా అవునా నువ్వు ఆయన బయట చేస్తా పవిత్రం అయిపోలేనా నీకెంత అలా తెప్పిస్తావు వాడా చాలా దాని నుంచి చిన్న బయట చిన్న ఉన్నాయి మంచి అవునా? ఆ. చాలా చిన్న దాని నుంచి చిన్న బయట- ఉన్నాయి మంచి అవునా? ఆ. చాలా చిన్న అంటే అది శని ఉన్నాడు శని మంచి అసలు ఈ మంచి ఏం స్టార్ట్ చేసినా అన్ని నాశనమే ఇంకా అసలు ఇంకా యారు కనపడవు ఇంకా మీద మొదలు పెడితే ఏమైనా మొదలు పెడితే అష్టదరిద్రుడు అంటావు ఈ మంచికి నేను చెప్పే టైం అయితే 3 రోజులు ఆ. ఆ 3 రోజుల తర్వాత ఈ మంచి ఇంకా చైతన్యకి ఐ హేట్ దట్ సౌండ్ నేను చూసుకుంటాలే వెళ్ళిపోయి చూపించండి వెళ్ళిపోయి కాలి ఇట్లా ఇట్లా ఓడిపోతాను సర్లే ఎటు వచ్చినా ఇట్లా ఓడిపోతాను సర్లే ఎటు వచ్చినావు ఆ ఇల్లు చూపిపో సరే ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఉన్నా కూడా చెప్తాడు పో నువ్వు రానా పిలిచబో నా భయం అవుతుంది ఎందుకైతే అది భయం నీకు మళ్ళీ మాట ఇదో, నీ వెనకాలే ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ మంచి వెనకాలే వస్తుంటాయి ఇప్పుడు ఆ మంచి వెనకాల కూడా ఉంది కదా అది ఇప్పుడు ఆ మంచి వెనకాల కూడా ఉంది కదా అది నాకేం కనపట్టలేదు ఉండింటది పట్టించుకోద్దు నువ్వు అట్లా ఉంది నీకు తెల్లగా ఉంది కనపడలేదా తీపిస్తాడులే చూపిలా వద్దొద్దు నాయనా నువ్వేం చూపిద్దు మళ్ళీ మాకేలు వచ్చింది పిలిచబోయి ఇల్లు చూపి నువ్వు వెనక్కి ఎప్పుడు నువ్వు రానా ఏ పారా నువ్వు మళ్ళీ రా, అట్లా చూస్తురా, ఇల్లు ఒకసారి.
ఎట్లుంది కదా. ఏదన్నా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. అమ్మో ఇన్నుడయా పవర్ఫుల్ ఏజ్ ఎట్లుంది కానీ పిల్లుంది. అమ్మ